మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము బిబ్లికల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే నిన్నటి పాఠంలో మనం తెలుసుకుంటూ వచ్చాం బిబ్లికల్ కౌన్సిలింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయాల్ని చాలా కూలంకుషంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ వీడియోలో అసలు బిబ్లికల్ కౌన్సిలింగ్ కి ఏది ఆధారమైనటువంటిది, వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద బిబ్లికల్ కౌన్సిలింగ్ అనే దాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడింది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మరి 3వ అధ్యాయము 16-17 వచనాలని చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంత అధికారము కలిగినటువంటిది. క్రైస్తవ యాత్రా జీవితంలో అన్నిటికంటే మరి ఎక్కువ అధికారం కలిగింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ద ఫైనల్ అథారిటీ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమే అంతిమంగా అధికారం కలిగినటువంటిది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ దైవావేశం వల్ల కలిగిన లేఖనం దేని కొరకంటే ఉపదేశించడానికి అంత మాత్రమే కాదు, ఖండించాలి. కొన్నిసార్లు నువ్వు చేసే తప్పు అని చెప్పేసి వాక్యాన్ని చూపించి ఖండించాలి వాక్యానుసారంగా. ఇంకేంటి అంటే తప్పు దిద్దుటకు, ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తిని ఏం చేయాలంటే మరలా తిరిగి సమకూర్చడానికి లేఖనాలు ఏ రీతిగా సహాయపడుతున్నాయో దానిని వినియోగపరిచి ఆ వ్యక్తి యొక్క తప్పును దిద్ది తిరిగి సమకూర్చుకోవాలి, తప్పు దిద్దడానికి. ఇంకా దేనికట నీతి యందు శిక్ష చేయుటకు. కాబట్టి నీతిలోనికి, శిక్షణలోనికి ప్రయోజనకరమైన దైవికమైన శిక్ష ఏది ఏంటి అనే దాన్ని మనము రూఢిగా తెలుసుకుని దాన్ని అమలుపరిచి సంఘ శ్రేయస్సు కొరకు మనము ముందుకు కొనసాగాలి. అయితే ఈ లేఖనాల యొక్క జ్ఞానము ఎటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి అంటే మరి సామాన్యంగా దీనికి 5 అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం. There are 5 steps to know the foundation of the biblical counseling. కాబట్టి బిబ్లికల్ కౌన్సిలింగ్ యొక్క పునాది ఏంటి, స్టాండర్డ్ ఏంటి, దీని యొక్క వేదిక ఏంటి, ఎట్లా అనే దాన్ని మనం ఆలోచన చేస్తే 5 అనుభవాలు గుండా మనము వెళ్ళాలి. అదేంటంటే మరి మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే కెనానికల్ స్క్రిప్చర్స్. కాబట్టి మూలంలో ఏం రాయబడి ఉంది, ఎందుకు అట్లా మరి కెనానిసిటీ మరి ఈ యొక్క వాక్యాలు లేకపోతే ఈ పుస్తకాలు ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారంటే చాలా ఎక్కువ క్రిటిసిజం తర్వాత అట్లాగే టెక్స్టువల్ క్రిటిసిజం జరిగింది. ఇదంతా కూడా చేసి ఏం చేశారంటే ఇది సరైనటువంటిది, ఇది దేవుని వాక్యము అనే దాన్ని వారు అనుభవపూర్వకంగా పరిశీలన రీతిగా తెలుసుకుని అప్పుడు దాన్ని ప్రవేశపెట్టడం వచ్చింది. చూడండి, ఉదాహరణకు ఒక మాట చెప్తాను. గ్రీకులో ఎపిస్కార్చో అనేటువంటి ఒక పదం ఉంది. ఎపిస్కార్చో మరి ఇది తెలుగులోకి వచ్చేసరికి ఎలా అనువదించబడింది అంటే పరిశుద్ధాత్మని శక్తి అనే తర్వాత ఏమంటే కమ్ముకొనుడు అనే మాట రాస్తాం. కమ్ముకొనుడు అంటే చాలా మందికి అర్థం కాలేదు. ఒకవేళ ఏదైనా మరి రిలేషన్ ఏదైనా జరిగిందా, లేకపోతే స్త్రీ పురుషుల కలయిక ఏదైనా జరిగిందా, మరియమ్మ గారు అట్లాగే యేసుప్రభు జన్మనిచ్చిందా అని చెప్పేసి కొద్దిమంది అర్థం కానోళ్ళు, తెలివిలేనటువంటి వాళ్ళు, బురద జల్లేటటువంటి వారు బైబిల్ గురించి చెడ్డగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వబడుతూ వచ్చింది. వాస్తవానికి దాని అర్థం ఏంటంటే నీడ పడడం. ఇంగ్లీష్ లో బాగా చెప్పారు, ఎందుకంటే ఓవర్ షాడో అని రాశారు. షేడ్ అనేది వస్తుంది, షేడ్ అప్ అనమాట. ఒక షేడ్ అనేది నీడ అనేది అలా వస్తుంది. కాబట్టి అలా మనకు మూల భాష నుంచి తెలిస్తేనే కానీ లేఖనాలను మనం అర్థం చేసుకోలేము. కాబట్టి మూల భాషలో వారు ఆ పదజాలం, ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే అక్కడ గ్రామర్ అనేది ఎట్లాంటి వ్యాకరణం వాడారు, వాళ్ళు వాడినటువంటి వ్యాకరణం ఏంటి,
చారిత్రకమైనటువంటి సంగతులు ఏంటి ఇవి తెలియాలి. బైబిల్ యొక్క చరిత్ర మనకు తెలియకుండా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఏంటో, అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరో, ఇవన్నీ మనకు తెలియలేదు అనుకోండి, ఏం చేస్తుంటే ఏదో ఒకటి మాట్లాడేస్తాం, ఏదో ఒకటి చెప్పేస్తాం, మనకు తోచేది మనకు తెలుస్తుంది. బైబిల్ గ్రంథం అట్లాంటిది కాదండి. మనం ఒక వ్యక్తికి కౌన్సిల్ చేయాలంటే మొట్టమొదటిగా అసలు అక్కడ వ్యాకరణ రూపంలో ఏముంది, ఏమేమి పనులు ఉన్నాయి, లేకపోతే ఆ లేఖను దేని వివరిస్తుంది, ఎంతగా వివరిస్తుంది, దాని లోతేంటి, దాని ఎత్తేంటి, ఈ సంగతులన్నీ కూడా పూర్తిగా మనం తెలుసుకోవాలి. వాడబడిన వ్యాకరణ పరిభాష ఏంటి, దాని చారిత్రకమైన విధానం ఏంటి, ఇవన్నీ తెలియాలి. ఇవి తెలియకుండా మనము కౌన్సిలింగ్ చేయాలంటే అది చాలా కష్టమైనటువంటి సంగతి. ఇక మూడోది ఏంటంటే బిబ్లికల్ థియాలజీ అనేది తెలియాలి. అంటే అక్కడక్కడ కొన్ని భాగాలు ఉంటాయి, లేకపోతే కొన్ని పుస్తకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అక్కడక్కడ కొన్ని విషయాలు చూడండి. ఇప్పుడు పాపం ఉందనుకోండి, పాపం అనేది ఒక చాప్టర్కి ఎక్కడైనా రాయబడి ఉందా అండి? లేదు. అక్కడక్కడ మనం చూస్తే అంటే ఆయా ప్రజలకి వారు చేసిన పరిస్థితులకి ఇక్కడ రాయబడిన సంగతులు, వీటన్నిటిని మనం దగ్గరగా తెచ్చుకుంటే మనకి ఏమవుతుందంటే ఒక శాస్త్రం అనేది ఏర్పడుతుంది. పాపం అంటే ఇది, ఇలాగ చేయడం పాపం, ఇలా ఆలోచన చేయడం పాపం, కాబట్టి ఇలాగ చెయ్యకపోవడం పాపం అని చెప్పేసి కొన్ని విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. ఇది ఏంటంటే బిబ్లికల్ థియాలజీ, బైబిల్లో ఉన్నటువంటి ఆ సంగతులన్నింటినీ కూడా మనం అవపోషణ చేసుకోవడం. అట్లాగే నాలుగోది సిస్టమాటిక్ థియాలజీ అనేది తెలియాలి. ఏంటి సిస్టమాటిక్ థియాలజీ అంటే ఈ లేఖన భాగాలన్నింటినీ కూడా ఒక క్రమమైన విధానంలో పెట్టుకోవాలి, ఒక క్రమమైన విధానంలో పెట్టుకోవాలి. ఈ సిస్టమాటిక్ థియాలజీలో కొన్ని డాక్ట్రిన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను, ఏమేమి డాక్ట్రిన్స్ ఉంటాయి అనేది. చాలా షార్ట్ కట్ లో చేస్తాను, ఎందుకంటే డాక్టర్లన్నీ మనం చెప్పుకుంటూ పోతే మరి చాలా వీడియోలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అట్లా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్క డాక్టర్ను మరి లేకపోతే సిస్టమేటిక్ థియాలజీ ఉన్నట్టు ఒక్కొక్క డాక్టర్ని కొంచెంగా మీ కొరకు చేసి నేను వీడియోలు మీ కొరకు మరి ఇస్తాను. సరేనండి, నా కొరకు ప్రార్థన చేస్తాను. సరే, ఇక్కడ నాలుగోదిగా ఏంటంటే సిస్టమాటిక్ థియాలజీ, దాని వరుస క్రమంలో చదవాలి. ఈ 4 గంటల అనుభవం ఉన్న వ్యక్తి కౌన్సిలింగ్ చేయడానికి అర్హుడా? ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం. చూడండి, మూల భాషలో ఏముందో తెలుసుకున్నాడు, వ్యాకరణ పరిభాషలో ఏమి రాయబడిందో ఆ చరిత్ర ఏంటో తెలుసుకున్నాడు, బాగానే ఉంది. ఆ తర్వాత బిబ్లికల్ థియాలజీ తెలుసుకున్నాడు, ఎక్కడెక్కడ రాయబడింది ఏంటి అనేది తెలుసుకున్నాడు. దానిని ఒక క్రమమైన విధానంలో సిస్టమాటిక్ థియాలజీ అని తెలుసుకున్నాడు. ఇవన్నీ తెలిసిన వ్యక్తి మరి కౌన్సిలింగ్ చేయగలడంటే ఖచ్చితంగా చేయలేడు. ఎందుకని? 5వది చాలా అవసరం. ఏంటి 5వది అంటే ప్రాక్టికల్ థియాలజీ, అనుభవపూర్వకమైనటువంటి మరి దైవ గ్రంథం యొక్క అనుభవం అనేది ఉండాలి. అదవుతుంటారా? ప్రాక్టికల్. కాబట్టి ఎంత క్రియాపూర్వకమైనటువంటి దైవ జ్ఞానం మనలో ఉంది, అదవుతుంటారు నేను చెప్పేది, క్రియాపూర్వకంగా ఉండాలి. కాబట్టి క్రియ ద్వారా మనము బైబిల్ చదవడం కాదు, లేకపోతే కేవలం బైబిల్ బోధించడం కాదు, ఈ బోధ అనేది మన జీవితం ద్వారా చూపించాలి. అందుకనే పౌలు భక్తులు అంటాడు కదా, నేను ఆయా సంఘాలలో ఎలాగూ బోధించాను అంటే నేను ఎలాగూ నడుచుకున్నాను అంటాడు. బోధ అంటే నడక. మన నడక ఎట్లా ఉంది? సంఘానికి బోధించడం చాలా సులభం, సంఘానికి మన జీవితాన్ని మాదిరిగా చూపించడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి 5 అనుభవం లేకుండా ఏ వ్యక్తి కూడా సరైనటువంటి కౌన్సిలింగ్ చేయలేడు. మరి బయట చూడండి, చాలా మంది థియలాజికల్ స్టడీస్ లేకుండానే సేవ చేస్తూ ఉన్నారు. అంటే వారు చేసే సేవ సరైనది కాదా అంటే వారు చేసే సేవ సరైనదే, అయితే వారికి పూర్తి పట్టుత్వం ఉండదు లేఖనాల మీద. లేఖనం ఏం చెప్తుందో వారికి తెలియని కారణంగా వారు ఏం చేస్తారంటే సరైనటువంటి కౌన్సిలింగ్ చేయలేరు. చూడండి, మన హెబ్రోన్ క్రమం గురించి మాట్లాడుకున్నాం. ఒక దైవజనుడు సహోదరుడు భక్త్ సింగ్ గారు, ఆయన ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, కానీ అన్నిటిని ముందేసుకుని చదువుకుంటూ వచ్చాడు, మూల భాషలో ఏముందో నేర్చుకుంటూ వచ్చాడు. మరి ఈ హెబ్రోన్ ఫెలోషిప్ లో పరిచయం చేస్తున్నటువంటి సేవకులలో ఎంతమందికి ఆ దైవజనుడుకున్నంత పరిజ్ఞానం ఉంది? లేదు. కానీ సహోదరుడు ఏం చేశాడంటే దేవుని యొక్క దర్శనాన్ని బట్టి
ఏం చేసిందంటే ప్రాక్టికల్గా ఏం చేయాలో ఎలా చేయాలో అన్నింటినీ నేర్పిస్తూ వచ్చాడు. చూడండి, హెబ్రోన్లో మనం వెళ్ళినట్లయితే సేవా తర్ఫీదుకి వెళ్ళిన పిల్లల్ని అడిగితే చెప్తారు, మరి చేపలు ఎట్లా వేయాలో, సౌండ్ సిస్టమ్ ఎట్లా పెట్టాలో అన్నీ కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తారు. అన్నీ ప్రాక్టికల్గా నేర్పిస్తారు. అట్లాగే మరి దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళు నేర్చుకున్న వాక్యాన్ని ఆ పిల్లలకు నేర్పిస్తే ఇంకా బాగుంటుంది. వారిలో చాలా మంది తర్ఫీదుకి వెళ్ళిన చాలా మంది మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారు. మంచి మంచి సేవకులు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి సరైనటువంటి కౌన్సిలింగ్ చేయాలంటే మూల భాషలో ఏమి రాయబడిందో పూర్తిగా తెలుసుకోవాలి. మూల భాషని మనము ఆధారం చేసుకునే లేఖనాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ఎటువంటి వ్యాకరణ పరిభాష రాయబడింది, చారిత్రకంగా అది దేనికి సంబంధించినటువంటిది. మొన్న ఒక ఆయన ఏదో సంగతి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, యాకోబు ఒక రాయి మీద నూనె పోసాడు, నూనె పోసి ఇది దేవుడుండే స్థలము అని అన్నాడు. అంటే అది విగ్రహారాధన కాదా? బైబిల్లో మరి యాకోబు విగ్రహారాధన చేశాడు, దేవుడు దీన్ని తప్పని ఖండించలేదు అని చెప్పేసి ఒక ఆయన ఒక సందర్భంలో మాట్లాడుకోవచ్చు. అక్కడ చరిత్ర ఏంటి, వాళ్ళ ఆచారం ఏంటి, ఆ పరిస్థితి, ఇవన్నీ తెలియకపోతే ఇలాంటి తప్పు బోధలన్నీ కూడా మరి బయటికి వెళ్ళేవిగా ఉంటున్నాయి. కాబట్టి లేఖనము ఏం చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి వ్యాకరణ పరిభాష ఏంటి, అక్కడ జరిగిన చరిత్ర ఏంటి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి బిబ్లికల్ థియాలజీ దేని గురించి తెలియపరుస్తుంది, ఏమని తెలియపరుస్తుంది, సిస్టమేటిక్ థియాలజీ ఏమని తెలియపరుస్తుంది. ఈ 4 కూడా ఒకదానికి ఒకటి ఆధారపడతాయి. ఎప్పుడైతే మూల భాష పదాలు తెలిసాయో అక్కడ వ్యాకరణం తెలుసుకుంటామో, అట్లాగే మరి బిబ్లికల్ గా మరి ఒక విషయం మీద లేకపోతే ఒక గ్రంథం మీద ఆ సంగతులు తెలుసుకుని వాటన్నిటిని కూడా ఒక క్రమమైన విధానంలో అమర్చుకుని చదువుకుని వాక్యాన్ని నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అలాగూ నేర్చుకున్నాక ఆ నేర్చుకున్న వాక్యానుసారమైన జీవితం అనేది చాలా ప్రాముఖ్యము. ఇవాళ సంఘాల్లో సమస్యలకు కారణం ఏంటండి? కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటంటే వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ వాక్యానుసారంగా చాలా మంది జీవిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. క్రైస్తవ మనుగడకి చాలా ప్రమాదకరం. కాబట్టి క్రైస్తవ సమాజమా, ఓ సేవకులారా, దేవుని యొక్క ప్రేమను బట్టి బ్రతిమలతో మీకు చెప్తున్నాము, మిమ్మల్ని బైబిల్ కళాశాలకు వెళ్ళి చేరండి, నేర్చుకోండి అని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మూల భాషలో ఏముంది, వ్యాకరణంలో ఏం రాయబడింది, అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ ఈవెంట్స్ ఏంటి, వాట్ ఈస్ ద ట్రెడిషన్, అక్కడ ఉన్న సాంప్రదాయం ఏంటి, వీటన్నిటిని నేర్చుకోండి. వీటన్నిటిని నేర్చుకుని క్రమమైన విధానంలో నేర్చుకుని దాన్ని మీ జీవితంలో చూపించండి. అప్పుడు మనము ఇతరులకు కౌన్సిలింగ్ చేయడానికి పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. కేవలం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సరైనటువంటి స్క్రిప్చర్ నాలెడ్జ్ లేకపోతే, లేఖనానుసారమైన జ్ఞానం లేకపోతే సరిగా కౌన్సిలింగ్ చేయలేడు. లేఖనానుసారమైన జ్ఞానం ఎంత ఉన్నా అతని ప్రాక్టికల్ లైఫ్ సరిగా లేదనుకోండి, అతని మాట ఎవరు వింటారు చెప్పండి? ఎవరైనా వింటారా? ఎవరు వినరు. కాబట్టి ఇలా మనం నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుని ఈ లేఖనము ఏదైతే మనము మరి అధికారం కలిగిన లేఖనం అంటున్నామో, ఈ లేఖనము ఉపదేశించే లేఖనమిది, ఖండించగలిగిన లేఖనమిది, తప్పును దిద్దగలిగిన లేఖనమిది, నీతి యందు శిక్ష చేయగల లేఖనమిది. కాబట్టి దేవుని యొక్క నీతిలోనికి, ఆ శిక్షణలోనికి మనం తీసుకురాగలం. ఈ అథారిటీ కలిగినటువంటి వాక్యాన్ని ఇలాగూ నేర్చుకుంటే మనం ఏం చేయగలమంటే, ప్రజలకు ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరికి కౌన్సిలింగ్ అవసరమో దానికి మనం ఏం చేయగలుగుతామంటే ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాం. కౌన్సిలింగ్ చేసే వ్యక్తి ఒక సమస్యను ఎట్లా చూడాలంటే, నీకున్న తెలివితేటలతో చూడొద్దు, నీకున్న అనుభవంతో చూడొద్దు. ఇలాంటి సమస్యని దేవుడైతే ఎలా చూస్తాడు, దేవుని లేఖనం ఎలా చూస్తుంది, ఆ రీతిగా మనము చూడగలిగితే సమస్యలు తీరిపోతూ ఉంటాయి.
కాబట్టి మనుషులని యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావంలోకి స్వరూపంలోకి తీసుకురావాలంటే అధికారం కలిగిన దేవుని వాక్యాన్ని మరి నేర్చుకోవాలి, పాటించాలి. ఈ రెండు కలిగిన వ్యక్తి ఏం చేయగలడు అంటే సరైనటువంటి బిబ్లికల్ కౌన్సిలింగ్ అనేది చేయగలడు. మరి నెక్స్ట్ వీడియోలో మనము సిస్టమేటిక్ థియాలజీ అంటే ఏంటి అనేది ఆ శాఖల గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రభు చిత్తం అయితే ఒక్కొక్క శాఖ గురించి మీకు వివరంగా లేకపోతే కొంచెం అర్థమయ్యేటట్లుగా షార్ట్ వీడియోస్ చేస్తాను, ఎక్కువసేపు చేయను, గమనించండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇది ప్రయోజనకరం, ఆత్మీయంగా అభివృద్ధి చెందిన ప్రయోజనకరం అని అనుకుంటే ఇతరులకు షేర్ చేయండి. ప్రభు యొక్క కృప మనకు తోడి ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.